మీ అమ్మాయి ఎంత బాధపడిందో తెలుసా? ఎంత పిలిచినా నాన్న స్టేజ్ దగ్గరికి రాలేదు అంది. ఈ గెటప్ లో స్టేజ్ దగ్గరికి వెళితే అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎప్పుడు నేను ఒక సాధారణమైన మనిషిని అని చెప్పుకునే మీకు అసలు ఎందుకు ఈ కాంప్లెక్స్? ఇలా చూడండిమా, పాపకి టిఫిన్ రెడీ అయిందా? తీసుకొస్తాను. రాధా, అదే స్కూల్లో బహుమతి ఇవ్వడానికి వచ్చారే ఓ విఐపి, తను మా ఊరమ్మాయే, విద్యాలక్ష్మి. చిన్న వయసులోనే అమ్మా నాన్న పోయిన తర్వాత నేను అక్కడే పెరిగాను. మేమిద్దరం ఒకే క్లాసులో చదివాం. మొదటినుంచి విద్యని ఒక చెల్లెలనే భావంతోనే వాత్సల్యంగా చూసుకున్నాను. కానీ ఊళ్ళో వాళ్ళందరూ మా ఇద్దరిని అపార్థం చేసుకున్నారు. తన ఇంట్లోనూ అదే ప్రాబ్లం ఫేస్ చేసింది. స్కూల్కెళ్ళు మానేశాను. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉండడమే నాకు నచ్చలేదు. వేరే ఊరికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తనని నేను ఎక్కడ చూడడం జరగలేదు. నిన్ననే ఇక్కడ చూశాను. నన్ను చూసి తను ఎక్కడ బాధపడతాదేమోనని తన ముందుకు నేను వెళ్ళలేదు. నేనలా అడగటం మీకు బాధ కలిగించిందా? పాపకు భోజనం రెడీగా ఉంది. లోపలికి వచ్చే ముందు తలుపు కూడా రావచ్చు. ఇలాంటి వాటికి వేళాపాళా ఉంది కదా. పరోటా చికెన్, 6 పరోటా, ఓ చికెన్ ఫ్రై. ఆపు, ఇక్కడే ఆపు. అన్నా, ఆటో డబ్బులు ఎంత? 100 రూపాయలు. రే, డబ్బులు నా ఇచ్చారా? దగ్గర 500 రూపాయల నోటే ఉందన్నా. అరే ఇవ్వరా, మిగిలిన 400 ఇవ్వు. 1 2 3 4. సరిపోయింది, ఇక నువ్వు బయలుదేరు. అన్నా, నా కూలి ఏంటే? ఆటో ఛార్జ్. నీ ఆటో ఛార్జ్ 100 రూపాయలు. వీడు నాకు 500 ఇచ్చాడు, నువ్వు నాకు 400 ఇచ్చావు. మరి ఇంకేంటి సమస్య? బయలుదేరరా ఇక్కడ నుంచి. ఇప్పుడు నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. లెక్కలు తెలియకుండా ఆటో తోలుతున్నావేంటి? లెక్కలు తెచ్చుకున్నప్పుడు ఆటో. 100 రూపాయలు కూలి, వాడు 500 ఇచ్చాడు, నేను 400 ఇచ్చాను. లెక్క సరిగ్గానే ఉంది, మోసం చేయలేదు. అయ్యో బిగ్ బాస్, ఎక్కడికి వస్తున్నావు కట్టపా? అదేం లేదండి, అన్నకి ఊరు చూపించాను. ఇకపై నువ్వు పనిలో. అయ్యో ఓదనా, నేను మిమిక్రీ చేస్తే మింగడానికి మెతుకు కూడా దొరకదన్నా. నిన్నసలు పనిలోకి పెట్టుకోవడానికి కారణం నీకు హిందీ తెలుసని. ఒక అవసరానికి నువ్వు పనికిరానప్పుడు నేనెందుకు పనిలో పెట్టుకోవాలి? పనిలో ఉండేటప్పుడు ఉపకారం చెయ్యాలి, అపకారం చేయకూడదు. ఊర్లో గాలికి తిరుగుతుండే నన్ను లెటర్ వేసి రమ్మని చెప్పి ఇప్పుడు తిడుతుంటే ఏంటి ప్రయోజనం? నేను రమ్మన్నానా? మరి ఎవరు లెటర్ రాసింది? లెటర్ ఏమిటి? అదిగో ఉండు చూపిస్తాను. ఇదిగో నువ్వే చదువు. ప్రియాతి ప్రియమైన తమ్ముడు అయ్యప్పకు అన్నయ్య వ్రాయినది. నాకు అర్జెంటుగా ఒక మనిషి కావాలి. నాకు ఒక ప్రొటెక్షన్ అయ్యారు, చూసి చదవండి. దానికోసమే కావాలి. ఇది నేను రాసిన లెటర్ కాదు, నా చేతి రాత కాదు. నా జీవితంలో ఎవరి ప్రొటెక్షన్ అవసరం లేదు. ఎందుకంటే నేను నీలా ఎవరితోనూ గొడవ పెట్టుకోను కాబట్టి. లేదే గారు, మనకు మనిషి కావాలి. పక్కూర్లో నా మిమిక్రీ ప్రోగ్రామ్ ఉంది, దానికైనా ప్రొటెక్షన్ ఒక మనిషి కావాలి కదా. ఏమంటారే గారు? ఏమన్నా? ప్రొటెక్షన్, నా మిమిక్రీకే ప్రొటెక్షన్. నిజం చెప్పు, ఈ లెటర్ రాసింది నువ్వే కదా? నేనే. నన్ను క్షమించండి. నేను ఎక్కడ మిమిక్రీ ప్రోగ్రామ్ ఇచ్చినా అందరూ నన్ను కొడుతున్నారు. ఇలా కొడుతూనే ఉన్నారంటే నేను చచ్చిపోతాను అయ్యారు. అక్కడ నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒక దున్నపోతు లాంటి మనిషి కావాలి. అప్పుడే ముసలి చెప్పింది, ఆ అక్క వాళ్ళ కుటుంబంలో ఒక ఎద్దు లాంటి మనిషి ఉన్నాడు అని. సొంత కుటుంబంలోనే ఒక బాహుబలి ఉన్నప్పుడు బయట నుంచి ఎందుకు బాహుబలిని తెచ్చుకోవడం అని నేనే రాశాను లెటర్. నన్ను క్షమించండి అయ్యారు. ఇప్పుడే నా టెన్షన్ మొత్తం తగ్గిపోయింది. మా అన్న దగ్గర నా ఫీజు ఎలా వసూలు చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇక దాని సమస్య లేనట్టే, నువ్వు ఇస్తే సరిపోతుంది. నేనా? అనయ్య, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. మన హోటల్ని కాస్త డెవలప్ చేయాలి. ఈ ముసిల్ దాన్ని కాస్త పక్కన కూర్చోబెట్టాలి. ఎవర్రా ముసిలి? నీ తాట తెస్తా. మీరు వెళ్ళి పాపని పడుకోబెట్టండి. వచ్చినోడు నా మీదే పెద్దగా. ఈ ముసిల్ దాన్ని బయటకి నెట్టేసేసి మంచి ఫిగర్ నది సూచి పెడితే హోటల్ నిండుగా కలకల్లాడిపోద్ది. ప్లాన్ అలా ఉంది. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి బావా? అయ్యప్పగా మటన్ ఫ్రై, చపాతీ కావాలి. అనయ్య, నాకు భయపడే లోపల దాక్కున్నావేంటి? రాధా,
నువ్వు వాడి నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పు, లేదంటే విశ్వరూపం చూపిస్తాను. నా చేతి దెబ్బ ఇంకా వాడికి తెలీదు. కాస్త ఆగండి. ఏంటి మీ విశ్వరూపం? ఇంతవరకు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? కట్టప్ప మీద బామ్మ మీదే తప్ప ఎవరినైనా కోపగించుకున్నారా? పోయ్. మీరు వెళ్ళి పడుకోండమ్మా. బంగారు తల్లి పడుకున్నావా? పడుకున్నాను. ఆ, అమ్మతో అబద్ధం చెప్తావా? నానెక్కడా? నాన్న హోటల్ క్లోజ్ చేసి స్నానం చేసి రావాలి. నువ్వు పడుకో, నేను నీతోటే ఉన్నాను కదా. స్వామి అయ్యప్పని జోలపాడి నిద్రపుచ్చాను. బంకు లెక్కలన్నీ రాసి టేబుల్ మీద పెట్టాను. నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను. రాత్రికి రిహార్సల్ ఉంది. రిహార్సల్స్ పెట్టి చెప్పి ఉదయం లేట్ చేయి. ఓకే. తినడానికేముంది? సారీ సార్, క్లోజ్ చేసేసాం. అయ్యో, బండిలో డిఎస్పీ ఉన్నారయ్యా, ఏదైనా ఏర్పాటు చెయ్యి. చపాతీ చికెన్ రెడీ చేస్తాను, కానీ మీరు కాస్త వెయిట్ చేయాలి. అదేం పర్వాలేదులే, మరీ లేట్ చేయకు. రాధా, 2 సోడాలు తీసుకుంటా. సరే. రాధా, ఆ? పిండి తీసుకో, చపాతీ చేయాలి. ఆ. సార్, ఫుడ్ రెడీ అండి. హోటల్ క్లోజ్ చేసేసాం, కానీ మీకోసమే రెడీ చేశాను. ఎక్కడో చూసినట్టుకుందే. నా భార్య సార్. ఓ, కాస్తాగు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? ఏ ఊరు మీది? చిత్తూరు. కాణిపాకం, చిత్తూరా? అక్కడి నుంచి వచ్చావా? నువ్వు ఆ గంగాధరం కూతురు రాధవి కదా? మీ నాన్న ఇంకా చావలేదా? భలే జోరుగానే ఉంది నీ బిజినెస్. తను ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళయింది? మీ అన్న చంద్రబాబు ఎక్కడున్నాడో నీకు తెలుసా? లేదు. నీకు తెలుసు వాడెక్కడున్నాడో. సార్, నువ్వు పక్కకు జరుగో. ఆ ఫైల్ ఇంకా మేం క్లోజ్ చేయలేదు. నిన్ను కాస్త డీప్గా విచారణ చేసుంటే ఆ ఫైల్ని ఆ రోజే క్లోజ్ చేసుండేవాణ్ణి. ఏయ్, వీళ్ళ నాన్న గంగాధరం, వాడి గురించి మాట్లాడితే 100ల కొద్దీ కేసులున్నాయి. సార్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నీకు వీళ్ళ కుటుంబ వ్యవహారాలేమైనా తెలుసా? తెలుసు సార్. సార్, మీరు వీళ్ళ అన్నయ్య మీద కేసు పెట్టి ఆ వ్యవహారం అంతా జరిగిన తర్వాతే నాకు తనకి పెళ్లి జరిగింది. అనవసరంగా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే పై అధికారికి చెప్తాను. నోరు మూయరా. నా గురించి చెప్తావా? నా గురించి ఏం చెప్తావురా? ఇంకొకసారి మా అన్న మీద చెయ్యేస్తే చెయ్యేస్తే ఏం చేస్తావురా? ఏసీ చెయ్యి నరికేస్తాను. కాస్త నోరు మూసుకోండి. మందు తాగొచ్చి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తే మీ టోపీ ఎగిరిపోద్ది. ఏమనుకుంటున్నారు? ఆడవాళ్ళ దగ్గర కదా మీరు వాడు తెలియకుండా మాట్లాడతాడు, మీరు ఆవేశపడకండి. రండి సార్. రేయ్, మళ్ళీ నేను వస్తాను. పోలీసు వాడి మీద చెయ్యెత్తుతావా? నిన్ను చూసుకుందాం. సార్, రండి సార్. నిన్ను వద్దు సార్, వదలండి. రండి సార్. అయ్యప్ప, నువ్వేంట్రా తీసుకునే తిడతావు? నువ్వేందన్నా ఆడొక మనిషి అన్నట్టు ఆడితో పోయి భయపడుతూ మాట్లాడుతున్నావు? మరదల పిల్ల, నువ్వు పోయి ఓ పిరికి వాడిని పెళ్లి చేసుకున్నావు. చెయ్యి. అయ్యప్ప వల్ల టెన్షన్ మొదలైంది. వాడి ఆవేశంలో తప్పు లేకపోయినా గొడవ పెట్టుకుంటే డిఎస్పీతో. అయినా నువ్వు దేనికి ఇంతగా ఏడుస్తున్నావు? అన్ని విషయాలు మనం ఉదయం మాట్లాడదాం. మీ అన్నయ్య క్రిమినల్ అయినందువల్ల నువ్వు నిందలు పడాల్సిన అవసరమే లేదు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు పడుకో.